వీడియోలో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. దీని తాలూకా స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్టు, ఇది మనము స్ట్రక్చర్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. హ్యాడ్ అన్నిటికీ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనము హ్యాడే ఉపయోగిస్తాము. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ వీ యూజ్ హ్యాడ్ ఓన్లీ. ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ సింగులర్కి వేరేగా ప్లూరల్కి వేరేగా హెల్పింగ్ వెర్బ్ అయితే లేదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. వీ హ్యాడ్ విజిటెడ్ యూరప్. దే హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్. హీ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ స్టడీస్. ఐ హ్యాడ్ అరైవ్డ్ టు స్టేషన్. షీ హ్యాడ్ మ్యారీడ్ హిమ్. ఇవి కొన్ని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవడం జరిగింది. ఇందులో వీ సబ్జెక్టు, హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్, విజిటెడ్ V3, యూరప్. ఈ విధంగా మనం మొత్తం అన్ని సెంటెన్స్లో అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మనం హ్యాడ్ V3ని యూజ్ చేయడం జరిగింది. ప్రతి చోట సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి. ప్రతిసారి హీ సబ్జెక్టు, ఇక్కడ ఐ సబ్జెక్టు, ఇక్కడ షీ సబ్జెక్టు. హ్యాడ్ ఫినిష్డ్ అనేది హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ అరైవ్డ్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ మ్యారీడ్ హ్యాడ్ ప్లస్ V3. ఇది స్ట్రక్చర్లో ఉన్న ప్రిన్సిపల్ ప్రాప్తికి మనము ఉపయోగించడం జరిగింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దీని తాలూకా యూసేజ్ ఏంటన్నది చూద్దాము. ఇక్కడ మనము పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ రెగ్యులర్గా మనం చెప్పుకుంటున్నవి ఇవి. ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే ఐ హ్యాడ్ స్టాప్డ్ రీడింగ్, ఐ హ్యాడ్ నాట్ స్టాప్డ్ రీడింగ్. ఈ విధంగా మనం నాట్ యూజ్ చేసినట్లయితే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే వీ హ్యాడ్ ఆస్క్డ్ మనీ, వీ హ్యాడ్ నాట్ ఆస్క్డ్ మనీ. హ్యాడ్ ఉపయోగించాం, హ్యాడ్ తర్వాత నాట్ ఉపయోగిస్తే అది విత్ నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే షీ హ్యాడ్ లెఫ్ట్ ద విలేజ్, షీ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద విలేజ్. ఈ విధంగా మనము నెగిటివ్ సెంటెన్సెస్ని రాయొచ్చు. అదేవిధంగా మనం ఎస్ఆర్నో క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది. హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ సబ్జెక్టు కమ్ హియర్. ఇది హ్యాడ్ హీ కమ్ హియర్ అనేది ఎస్ఆర్నో క్వశ్చన్. అలాగే ఈ హ్యాడ్ దే ప్లేడ్ వెల్, హ్యాడ్ దే ప్లేడ్ వెల్ అనేది మరొక ఎగ్జాంపుల్. అలాగే హ్యాడ్ షీ మ్యారీడ్ హిమ్ అనేది మరొక ఎగ్జాంపుల్. ఈ అన్ని ఎస్ఆర్నో క్వశ్చన్స్లో కూడా హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ ఉన్న ముందు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మధ్యలో సబ్జెక్ట్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ V3ని యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ WH క్వశ్చన్స్ కూడా అదే విధంగా మనము యూజ్ చేయడం జరుగుతుంది. WH ఫామ్ ముందు వస్తుంది. వై హ్యాడ్ హీ కమ్ హియర్, ఎందుకు అతను ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అలాగే హౌ దే హ్యాడ్ ప్లేయిడ్. అలాగే వై హ్యాడ్ షీ మూవ్ టు USA. ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగింది. ఇది మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ రాసే విధానము. జనరల్గా మనకి ఈ సెంటెన్సెస్లో మనం ఎక్కువగా దృష్టి పెట్టవలసింది పాజిటివ్ సెంటెన్సెస్ మీద. నెక్స్ట్ దాని తాలూకా యూసేజ్ మీద. యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ మనము యూసేజ్ తీసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి గ్రామటికల్గా ఈ టెన్స్ చాలా యూస్ఫుల్ టెన్స్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. టు ఎక్స్ప్రెస్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఒక ఖచ్చితమైన సమయానికి, ఒక నిర్దిష్టమైన సమయానికి ఆ పని పూర్తి అయినట్లు చెప్పాలి అంటే, గతంలో పూర్తి అయినట్లు చెప్పాలనుకుంటుంటే మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది. గతంలో ఒక నిర్దిష్టమైన సమయానికి ఒక పని పూర్తి అయినట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఇక్కడ రెండు పనులు మనము చెప్పడం జరుగుతుంది. ఒక పని కంప్లీట్ అయినట్టుగా, ఒక పని దానికి ముందు కంప్లీట్ అయినట్టుగా మనము రెండు ఎగ్జాంపుల్స్, రెండు సెంటెన్సెస్ మనము బిఫోరు, ఆఫ్టరు, వెన్ను, ఈ మూడు క్లాజెస్ ఉపయోగించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే బిఫోర్ కానీ, వెన్ కానీ, ఆఫ్టర్ కానీ ఉపయోగించి మాత్రమే చెప్పడం సాధ్యమవుతుంది. ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై స్టడీస్ బిఫోర్ ఐ లెఫ్ట్ మై విలేజ్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై స్టడీస్ బిఫోర్ ఐ లెఫ్ట్ మై విలేజ్. మా గ్రామం విడిచిపెట్టేటప్పటికి నా చదువు పూర్తి అయిపోయింది అనేది మనము, అంటే ఇక్కడ
లెఫ్ట్ మై విలేజ్ అనేది ఒక పాస్ట్ యాక్షను. అలాగే ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై స్టడీస్ అనేది మరొక కంప్లీటెడ్ యాక్షను. కాకపోతే దీనికి ముందు ఈ పని జరిగిందని చెప్పడం కోసం మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ మ్యారీడ్ హిమ్ బిఫోర్ షీ గాట్ 20 years. ఇక్కడ షీ గాట్ 20 years అనేది ఒక యాక్షన్ అవుతుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసాము. నెక్స్ట్ షీ హ్యాడ్ మ్యారీడ్ హిమ్ అనేది మరొక పాస్ట్ యాక్షను. దీనికి ముందు ఇది జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం చెప్పేటప్పుడు ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన యాక్షన్ ఏమోని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాము. ఇందుకోసం మనము బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ వెన్ కానీ యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ క్లాజెస్ యూజ్ చేసి మాత్రమే చెప్పాలి. 2 యాక్షన్స్ జరుగుతాయి. ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇందుకోసం మనము ఈ 3 క్లాజెస్ని యూజ్ చేయడం జరుగుతుంది, బిఫోరు, ఆఫ్టరు, వెన్ను. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. దే హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ ఐ రీచ్డ్ దేర్. దే హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ ఐ రీచ్డ్ దేర్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 2 యాక్షన్స్. ఐ రీచ్డ్ దేర్ అనేది ఒక యాక్షను, దానికి ముందు జరిగింది దే హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ అనేది. కాబట్టి మనము వారు స్టేషన్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడు ముందు అంటే ఐ రీచ్డ్ దేర్, నేను వెళ్ళక ముందే ఆ పని జరిగింది. గోపి హ్యాడ్ రీచ్డ్ ఎయిర్పోర్ట్ బిఫోర్ ద ప్లేన్ టుక్ ఆఫ్. ప్లేను గాలిలోకి ఎగరక ముందే గోపి అనే అతను ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. అలాగే ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్, మేము కలుసుకున్న తర్వాత వీ లెఫ్ట్ ద హౌస్, మేము ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనము 2 యాక్షన్స్ జరుగుతాయి. ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. టు ఎక్స్ప్రెస్ ద ఎర్లియర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ వెన్ ద టూ యాక్షన్స్ అక్కర్డ్ అట్ ద సేమ్ టైం. ఒకేసారి 2 పనులు జరిగి ఒక పని ముందు ఒక పని వెనుక జరిగినప్పుడు ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ టెన్స్. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇందులో మనము బిఫోరు, ఆఫ్టరు, వెన్ను. దీన్ని మరొక సెపరేట్ వీడియోలో ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ మనము ఎర్లియర్ యాక్షన్, లేటర్ యాక్షన్ అనేవి చాలా ముఖ్యము. ఎర్లియర్ యాక్షన్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి, లేటర్ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి అనే విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో. మోడల్ క్వశ్చన్స్ తీసుకుందాం. ద బస్ డాష్ ఆల్రెడీ లీవ్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సు అప్పటికే వెళ్ళిపోయింది. ఈ బస్సు హ్యాడ్ ఇక్కడ మనం ఉపయోగించాలి, ఈ బ్లాంక్లో హ్యాడ్ ఉపయోగించాలి, ఇక్కడ V3 వాడాలి. లెఫ్ట్ ఆల్రెడీ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయమని అర్థము. కాబట్టి హ్యాడ్ అనేది ఈ బ్లాంక్లో ఉపయోగిస్తాము, లెఫ్ట్ అనేది ఈ బ్లాంక్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ డాష్ రైన్డ్ బిఫోర్ ఐ వెంట్ టు మార్కెట్. ఇక్కడ మనము హ్యాడ్ రైన్డ్ అంటే నేను మార్కెట్కి వెళ్ళకముందే వర్షము కురిసింది. ఇట్ హ్యాడ్ రైన్డ్ అనేది ఇక్కడ యూజ్ చేయవలసింది. రైన్ అనే పదం తాలూకా V3, అలాగే హ్యాడ్ రైన్డ్ అని ఉపయోగిస్తాము. అలాగే మరొక సెంటెన్సు, గోపి డాష్ కంప్లీట్ హిజ్ ఎడ్యుకేషన్ వెన్ హిజ్ ఫాదర్ రిటైర్డ్. ఫాదర్ రిటైర్ అయ్యేటప్పటికే అతనికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి హ్యాడ్ కంప్లీటెడ్ అనేది ఇక్కడ ఈ బ్లాంక్లో మనం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు చేయడం కోసమని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి, చూసి ఆ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. చేసి మీరుగా ఈ ఎగ్జాంపుల్స్ని అర్థం చేసుకొని రాయడానికి ట్రై చేయండి. ఈ బ్లాంక్స్లో డిపార్ట్ అనే పదానికి తలక మనము కరెక్ట్ వెర్బ్ని యూజ్ చేయాలి. అలాగే మిస్ప్లేస్, అలాగే ఈ బ్లాంక్లో మనము మిస్ప్లేస్కి సంబంధించిన కరెక్ట్ వెర్బ్ ఫామ్ని యూజ్ చేయాలి. అదేవిధంగా మరొక 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ రాసి అవగాహన చేసుకుంటే ఈ వీడియో మీద మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఈ టెన్స్ మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.